దివంగత ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. హైదరాబాద్లోని పివి ఘాట్ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంత్రులు నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పివి సమాధికి నివాళులర్పించారు. ప్రధానిగా పివి దేశానికి చేసిన సేవను కొనియాడారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పివి ఘాట్ను సందర్శించారు. నివాళులర్పించిన ఆయన పివిని గుర్తు చేసుకున్నారు. పివి 11వ వర్ధంతిని పురస్కరించుకున్న వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పేదలకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఆయనకు న్యాయం జరగలే. ఢిల్లీలో రాజ్ఘాట్లో ఆయనకు అక్కడ సమాధి కట్టాల. ఆయన మరణం చెందగానే ఆయన్ని ఇక్కడికి పంపించారు. ముఖ్యమంత్రిని ఎక్కడో టూర్లో ఉంటే ఆయన పిలిపించి ఆయన శవాన్ని ఇక్కడికి పంపించారు. చాలా అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిండు మరి పివి గారు. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని మరి నడిపేయడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఈ దేశ ఆర్థిక పరిపుష్టి, ఈరోజు ఈ దేశం బాగుండడానికి గల ప్రధానమైనటువంటి కారణం పివి నరసింహారావు గారు. ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం మూలాన ఈరోజు ఈ దేశంలో మరి అందరూ బాగున్నారంటే అది పివి నరసింహారావు గారి చలవ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి, రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాపాడిన గొప్ప మనిషి, గొప్ప ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మరి మేము అందరం భావిస్తున్నాం.